ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నిజమైన సంఘం అప్పుదాని పట్ల మన కాల సమయం నేను వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కృపగల తల్లి దైవం దయగల మా ప్రభా నీ బంగారు పాదాలు కొన్ని లెక్కలేని వందనాలు స్థితిలో స్తోత్రములు ధరించిన రాత్రంతా రేఖల చట్టం కలిసి కాపాడి సంరక్షించున్నావా. హృదయకాల సమయం సౌజన్య లెక్కలు ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని చేసినాము నడుచున్నాం తండ్రి. ఆమె ఈరోజు సంగమం బిడ్డ రేడుకి ఏర్పాటు చేయడం వాక్యభాగము త్రిత్వము తర్వాతి 5వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 15 వర్షాలు ధ్యానం చేస్తున్నాము. త్రిత్వము తర్వాతి 5వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 15 వర్షములు ఈ విధంగా రాబడి తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములను ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషమైనను చేయక దీవించును. దేవుని సంగమా ప్రియమైన బిడ్డలారా, భక్తుడైన పేతురు ప్రభు యొక్క ప్రేమలో ప్రభు యొక్క కృపలో తండ్రి చిత్తాన్ని పరిశుద్ధాత్మ నడిపింపును కలిగిన వాడై తన పత్రిక రాస్తూ సమాధానమును వెలికి వెంటాడుడి అంటున్నాడు. అంటే దేవుని చేత దేవుని ద్వారా సమాధాన పడగలిగిన స్థితి, ఆయన సన్నిధిలో ఆయనతో జీవించగలిగిన స్థితి, ఆయన మనకు అనుగ్రహించిన ఆ ప్రేమను బట్టి మనము యెహోవాను జీవించేవారై ఉండాలనే విషయాన్ని భక్తులైన పేతురు గుర్తు చేస్తున్నారు. కాబట్టి తుదకు మీరందరూ ఏక మనస్కులై అంటున్నాడు. అంటే ఒకే హృదయాన్ని, ఒకే ఆలోచన, ఒకే తలంపు, భిన్నత్వంలో ఏకత్వం లాగా దేవుడు చూపిన మాటలో, అంటే అనేకులమైన మనము క్రీస్తునందు ఒక్క శరీరమై ఉన్నాము కాబట్టి పేతురు చెప్పినట్లుగా ఏక మనస్కులై ఒకరి దుఃఖములందు ఒకరు పాలుపడి అంటే ఒకరి సుఖ దుఃఖాలు పరావసత్తుల అక్కర్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సహకరిస్తుంటూ, అది ప్రభువుని బట్టి, ప్రభువు యొక్క ప్రేమను బట్టి అనే మాటని పేతురు గుర్తు చేస్తూ కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండినాడు. కరుణా చిత్తులు అంటే ఇతరుల కళ్ళగలిగి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ తుదకు ఆయనతో సదాకాలము జీవించగా ఉండాలి అని పేతురు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి ఆశీర్వాదములకు వారసులోటకు మీరు పిలువబడితే అంటున్నారు. అంటే దేవుని చేత దేవుని ద్వారా ఆశీర్వదింపబడి ఆయన యందు ఆయన రాజ్యమందు మనము నిలిచే వారంగా ఉండాలి అనేది మరి దేవుని యొక్క చిత్తమైనదనే విషయాన్ని పేతురు ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే ఆశీర్వాదాలకు మీరు పిలువబడితే కనుక దేవుడి ద్వారా ఆశీర్వదింపబడి ఆ యొక్క దేవుని యొక్క దర్శనం ద్వారా దేవుని యొక్క కాపుదలలో వారసత్వాన్ని కలిగిన వారుగా ఆయన బిడ్డలుగా ఆయన కుటుంబంగా మీరు ఉండాలి అని చెప్తూ కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషనైనను చేయక దీవించుడి అని. అంటే కీడు చేసే వారిని ఇచ్చి మరలా అదే రీతిగా మీరు ప్రవర్తించక, మీ మీద దోషణ మాట్లాడే వారి గురించి అదే రీతిగా మీరు ఉండకుండా పేతురు చెప్తున్న మాట కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషను చేయక దీవించుడి అని. అంటే మీరు ప్రేమ కలిగి విశ్వాసం కలిగి సమాధానం కలిగి దాన్ని వెంటాడినట్లయితే అది మిమ్మలను ఆ స్థితిలోనికి అది నడిపిస్తుంది. అంటే రక్షణ విషయంలో, రక్షణ పాత్ర చేతబట్టి మనం జీవించే జీవిత విషయంలో పేతురు తన పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుకను అంటే జీవము అంటే దేవుడు ఇచ్చిన జీవాత్మ చేత జీవిస్తూ ఆ జీవాన్ని కొనసాగించే ఆ యొక్క ప్రేమ
ఆ మంచితనం, ఆ దినాలను చూచి దేవుని యందు ఏమై ఉండాలంటున్నాడు? మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుకను కాపాడుకొనుట. ఆ నాలుకకు అంటే కపటమైన మాటలు గాని చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కపటమైనవి అంటాడు అంటే దేవుని యొక్క వాక్య విరోధమైనవి, లోక సంబంధమైనవి, శరీర సంబంధమైన ఆశల చేత బంధింపబడే ప్రతి విధమైన ఈ యొక్క పరిస్థితి నుంచి నీవు ప్రేమలో, దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. అతడు కీడును తొలగించి మేలు చేయవలను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలను. అతడు కీడు నుండి తొలగి అన్నాడు. అంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా, చెడ తలంపులు, చెడ ఆలోచనల చేత కాక, దేవుడు నీకు నాకు అనుగ్రహించిన స్థితి ఏంటంటే ఆయనతో కూడా ఆయన రాజ్యంలో మనం నివసించాలని, ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచు వెళ్ళి ఉన్నది. కాబట్టి తిరిగి ఆయన వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున ఆయన వారికి ప్రతిఫలం ఇచ్చింది. కాబట్టి మనము ప్రభు యొక్క మాటని బట్టి పేతురు ఇక్కడ చెప్తున్న మాట, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. సమాధానాన్ని వెతకాలని, ఆయన ద్వారా సమాధానం మనం పొందుకునేవారిగా ఆ సమాధానానికి మనం సాక్షులుగా ఉండాలి అనే విషయాన్ని పేతురు గుర్తు చేయొచ్చు. దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతివంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయవానికి విరోధంగా ఉన్నది. కాబట్టి ఆయన చూపు, ఆయన యొక్క ప్రేమ, ఆయన మాట ఇవన్నీ చెప్తున్నాడు పేతురు. ప్రభు కన్నులు నీతివంతుల మీద అంటే ఆయన వారిని సంరక్షిస్తూ కనుచూపు చేత వారిని కాపాడుతున్నాడు. ఆయన మనలను తన అరచేత చెక్కున్నాడు. కాబట్టి మేలైన దానిని చేపట్టలో ఇక్కడ ఆయన చెవులు మరి ప్రార్థనల వైపున ఉన్నవి అంటారు. ఆయన చెవులంటే ఎవరు ఆయనకు ప్రార్థిస్తారు, ఎవరు ఆయనకు మొరపెడతారు, ఎవరు ఆయన సన్నిధిలో కనిపెడుతున్నారో అటు వారందరికీ ఈ యొక్క నిత్యజీవాన్ని, నిత్యరక్షణను సజీవముగా దేవుని సన్నిధిలో మనము ఆయనను సేవించేవారిగా ఉండాలనే విషయాన్ని పేతురు భక్తుడు గుర్తు చేస్తూ, కాబట్టి ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది. ఎవరైతే కీడు చేసి మరి ప్రభు విషయంలో అభ్యంతరాలు కలిగి ఉంటున్నారో వారికి ఆ పరిస్థితిని గురించి కూడా పేతురు చెప్తున్నాడు. మరి ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధంగా ఉన్నది అన్నాడు. ఆ కీడు చేసే వారికి దేవుని యొక్క ముఖదర్శనం గాని, ఆయన యొక్క నడిపింపు గాని, ఆయన ప్రేమ గాని ఉండదు అనే విషయాన్ని పేతురు గుర్తు చేస్తూ, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారై మీకు హాని చేయవాడేవాడు అన్నాడు. అంటే మంచి విషయాలంటే దేవుని చేత, దేవుని ద్వారా ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తూ విశ్వాసంలో కొనసాగుతూ ఆత్మయందు నిలిచిన వారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి వాక్యం యందు నిలిచినప్పుడు దేవుడు మనల్ని అట్టి రీతిగా నింపుపోయి నడిపించి తన ఆత్మ చేత జీవింపచేయని. కాబట్టి అట్టి నడిపింపు, అట్టి ఆదరణ, అట్టి పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కలిగి ఉండాలి. మంచి విషయాల్లో ఆసక్తి గలవారై అంటాడు. అంటే కీడు చేయకూడదని ఏదైతే పేతురు చెప్పాడో, ఈ పొరుగువానికి హాని చేయొద్దని ఏదైతే చెప్పాడో వాటన్నిటినీ విసర్జించి మేలు చేయుటకు వెనుదిరుగక అన్నది. అంటే వారి అవసరత లెక్కల్లో సహాయపడుతూ, ప్రార్థన అవసరంలో సహాయపడుతూ కుటుంబాల విశ్వాసంలో నడిపించమంటున్నాడు. అందుకనే మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారే, మీకు హాని చేయవాడవుడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను నిరుధన్యులే అని దేవుని యొక్క రాజ్యములో ఆయన కొరకు, ఆయన రాజ్య సువార్తలో పోరాడుతున్న ప్రతివారు ఆ నీతి సూర్యుని కలిగిన వాడే ఉంటాడు. కాబట్టి దాని విషయంలో పేతురు అంటాడు, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుండా కలవరపడకూడదు అని. అంటే ఎవరైతే మిమ్మల్ని బెదిరించి అన్యాయంగా, అక్రమంగా మీ మీద చెడ్డగా పలుకుతున్నారో అప్పుడు నువ్వు భయపడక, నీవు రక్షణ విషయంలో నీ పక్షముగా దేవుడు ఉన్నాడనే విషయాన్ని నీవు గుర్తెరుగు అనే విషయాన్ని పేతురు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై
మీలో ఉన్న నిరీక్షణకు గూర్చి మిమ్మను హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. అంటే నీ ప్రేమ, దేవుడు నీకు ఇచ్చిన యొక్క పరిస్థితి ఏంటంటే సమాధాన సంబంధమైన ఆలోచనల చేత, మాటల చేత క్రీస్తు ప్రేమను కలిగిన వారమై ద్వేషించక, దూషించక, ఇహ సంబంధమైన వాటి అన్ని మనస్కరించక మీలో ఉన్న నిరీక్షణకు గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అన్నాడు. అంటే ప్రార్థన యొక్క ప్రభావం ఎలాంటిదంటే నిన్ను సమాధానపరిచేదే ఉన్నది కాబట్టి అంటే అవతల వ్యక్తిని నీవు ఏం చేయాలంటున్నాడు? సమాధానపరచాలి, నెమ్మదిపరచాలి. కాబట్టి మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులై దూషింపబడదునో దాని విషయమే క్రీస్తునందును మీ సత్ప్రవర్తన లేదా అపనిందా వేయవారు సిగ్గుపడుదురు అన్నాడు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచి అవహేళన చేశారో వారి తమ్ముడు తాము సరి చేసుకునే దినాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన ఆ యొక్క సిద్ధపాటుని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన ఆ యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి, ఏదైతే సమాధానాన్ని నదికి దాన్ని వెంటాడాలని పేతురు చెప్తున్నాడో ఆ సమాధాన సంబంధమైన మాటల చేత క్రీస్తు యందు, క్రీస్తు మాటల యందు, క్రీస్తు ఉపదేశముల యందు సదాకాలము జీవించే వారు ఉండాలని ఉదయకాల సమయమైన పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పేతురు ద్వారా తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మాకు మీ కృపనిచ్చింది దేవానికి వందనాలు. అవును తండ్రి, మీ యందు విశ్వాసము కలిగి, నమ్మిక కలిగి, భయము కలిగి, భక్తి కలిగి విశ్వాస ప్రేమలో నేను కొనసాగటకు సహాయంగా ఇచ్చేయండి అయ్యా. ఏది మేలైనదో ఏది కీడైనదో ఎరిగి ఎంచినైనా ఆ ప్రకారం జీవించమని మీరు సెలవిస్తున్నా. కాబట్టి నాయన నీ వాక్య సత్యమును అనుసరించుటకు నీ సహాయంగా ఇచ్చేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, ఆయా ప్రార్థన అవసరం కలిగిన జాగ్రత్తవాడు తండ్రి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం వచ్చాయి. విశ్వాసంలో కట్టబడుతూ విశ్వాస సంబంధమైన ఆత్మీయ స్థితిగతులను కలిగిన వారమై జీవితంకు సహాయం చేసే తండ్రి. ఇంకా నేను ఎరగక తెలియక నిన్ను ద్వేషిస్తూ దూషిస్తున్న వారి హృదయాలు మార్చబడినట్లు నీ కృపను అనుగ్రహించున్నారు. జీవం కలిగి నీ మాట చేత జీవింపజేసి కృప చేత కాపాడి సంరక్షించి నేటి సభాతి కొరకు నేటి నుంచి మమ్మల్ని మా యొక్క పరిచయాలను మీరు ఆశీర్వించి జీవించి మీ రక్షణ వార్తను సర్వలోకానికి అందించి మీ ప్రేమను తెలియజేసే విశ్వాసాలు కొడుట కట్టి కృపదయచేయమని యేసునామములో అడుగుతున్నాను. ఆమేన్. పరలోక వందన మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా. దయచేయండి. నాళ్ళ ప్రారంభం చేసిన వారిని క్షమించిన ప్రకారం సోదరులతో కాల్సిన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనా తండ్రి. ఆమేన్. నా ప్రవక్త దేవుని ప్రేమ, క్రీస్తు కృప, ఆధారకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతుడైంది సంరక్షించిన గాక. ఆమేన్.